అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. స్నేహితులారా, ఈరోజు మనం మంచి మరణం గురించి మాట్లాడబోతున్నాం. ఇది డాక్టర్ ఖాలిద్ అల్ జుబైర్ చెప్పిన ఒక షేక్ కథ. ఈజిప్ట్లోని అల్మినియాలోని మెడికల్ కాలేజీలో ఈ షేక్ విద్యార్థులకు ఖురాన్ నేర్పించేవారు. 6.5 సంవత్సరాల పాటు ఒక్కరోజు కూడా వారు మస్జిద్ను విడిచిపెట్టలేదు. ఫజర్ నమాజ్ తర్వాత సూర్యోదయం వరకు వారు మస్జిద్లో ఉండి విద్యార్థులకు ఖురాన్ నేర్పేవారు. కొందరు ఖురాన్ పఠించేవారు, కొందరు తజ్వీద్ సరైన ఉచ్చారణ నేర్చుకునేవారు, మరికొందరు కంఠస్థం చేసిన ఖురాన్ సరైనదేనా అని తనిఖీ చేసేవారు. ఈ షేక్ సంవత్సరాల తరబడి ఈ ఆచారాన్ని కొనసాగించారు. మగ్రిబ్ నమాజ్ తర్వాత ఇషా నమాజ్ వరకు కూడా వారు మస్జిద్లోనే ఉండేవారు. ఒకరోజు షేక్ ఫజర్ నమాజ్ తర్వాత ఇంటికి వచ్చారు. భార్యతో, ఈరోజు నా సమయం, భోజనం సిద్ధం చెయ్యి అని చెప్పారు. భార్య ఆశ్చర్యపోయి, మీరు ఏమని అంటున్నారు అని అడిగారు. కాని వారు మళ్ళీ దయచేసి భోజనం సిద్ధం చెయ్యి అని చెప్పారు. ఆ తర్వాత వారు స్నానం చేయడానికి వెళ్లారు. సాధారణం కంటే ఎక్కువ సమయం తీసుకుని చాలా శుభ్రంగా స్నానం చేశారు. స్నానమైన తర్వాత ఈద్ రోజుల్లో మాత్రమే ధరించే ప్రత్యేక దుస్తులను, జుబ్బా ధరించారు. భార్యకు ఆశ్చర్యంగా అనిపించింది. ఈరోజు ఈ దుస్తులెందుకు అని మనసులో అనుకున్నారు. షేక్ త్వరగా భోజనం చేశారు. ఆ తరువాత, నాకు కొంత సమయం ఒంటరిగా ఉండాలి అని చెప్పారు. వారు గదిలోకి వెళ్లి 1 గంటపాటు నమాజ్ చేశారు. 2 రకాత్లు, మళ్లీ 2 రకాత్లు ఇలా కొనసాగించారు. ఉదయం 10:05 సమయానికి నమాజ్ పూర్తి చేశారు. ఆ తరువాత భార్య వద్దకు వచ్చి, నీవు, పిల్లలు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పారు. ప్రతి పిల్లవాడి పేరు చెప్పి, వీడిని ఇలా చూసుకో, ఆమెకు ఇది చెయ్యి అని సలహా ఇచ్చారు. భార్యకు ఇంకా అర్థం కాలేదు. ఏమి జరుగుతోంది అని అడిగారు. షేక్ చెప్పారు, నా సమయం వచ్చేసింది. వారు మంచం మీద పడుకున్నారు. ఉదయం 10 గంటల సమయానికి కొన్ని నిమిషాల్లో అల్లాహ్ వారి ఆత్మను తీసుకున్నాడు. సుబ్హానల్లా! ఈ మనిషిని అల్లాహ్ ఎంతగా ఆశీర్వదించాడు. వారికి తమ మరణం ముందుగానే తెలిసింది, కాని వారు భయపడలేదు. అల్లాహ్ విశ్వాసులకు భయం లేదా దుఃఖం లేని స్థితిని వాగ్దానం చేశాడు. ఈ షేక్కు అదే జరిగింది. ఈ కథ నుండి మనం ఏమి నేర్చుకుంటాం? మనం ఎలా జీవిస్తామో అలాగే మన మరణం కూడా ఉంటుంది. ప్రవక్త స చెప్పారు, నీవు ఎలా మరణిస్తావో అలాగే నీవు పునరుత్థానం అవుతావు. కాబట్టి మంచి పనులు చేయడానికి ప్రయత్నించాలి. ఖుర్ఆన్ పఠనం, దుఆ, దానం, దావత్ వీటిని మన ఆచారంగా మార్చుకోవాలి. ఒక పనిని నిరంతరం చేస్తే అల్లాహ్ మనల్ని ఆ మంచి స్థితిలో తీసుకుంటాడు. బహుశా ఖురాన్ చదువుతున్నప్పుడో, నమాజ్ చేస్తున్నప్పుడో, మంచి పనులు చేస్తున్నప్పుడో మన మరణం రావచ్చు. ఈ షేక్ ఏమి చేశారు? వారు శుభ్రంగా స్నానం చేశారు, మంచి దుస్తులు ధరించారు, భోజనం చేశారు, 1 గంట నమాజ్ చేశారు. మరణానికి ముందు భార్యతో, పిల్లలతో వీడ్కోలు చెప్పారు. ఆ తరువాత పడుకున్నప్పుడు అల్లాహ్ వారి ఆత్మను తీసుకున్నాడు. సుబ్హానల్లా! మనం ప్రార్థిద్దాం, అల్లాహ్ మనల్ని ఈ మార్గంలో జీవించేలా, ఈ మార్గంలో మరణించేలా, మరణం సమీపించినప్పుడు భయపడకుండా ఉండేలా సహాయం చేయాలి.